టు రాజీ మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఎండలు చాలా మండిపోతున్నాయండి. ఎండలు స్టార్ట్ అయిపోయాయి. సో ఎండాకాలం వచ్చేసింది కదా, ఇంకా పిల్లలైతే ఎండలో ఆడుకుని వచ్చి అలసిపోతారు. వాళ్ళకి ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలి అంటే మనం లెమన్ వాటర్, లెమన్ సోడా, షర్బత్ ఇలాంటివన్నీ కలిపి ఇస్తూ ఉంటాం కదండి. వాళ్ళకి ఏ డ్రింక్ చేసి ఇవ్వాలి అన్నా నిమ్మకాయలు అనేవి కావాలండి. సో సమ్మర్లో లెమన్స్ అనేవి బాగా దొరకవు. ఒకవేళ దొరికినా కూడా అందులో రసం ఉండదు, రేటు కూడా చాలా ఎక్కువ. సో వాటిని స్టోర్ చేసుకోవాలి అంటే ఎక్కువ స్టోర్ చేసి పెట్టుకున్నా కూడా వాడిపోతూ ఉంటాయి. మరి ఏం చేయాలి, ఎలాగా అంటే నేను ఇప్పుడు ఒక టిప్ చెప్తానండి మీకు. దాంతో మనం లెమన్స్ని జ్యూస్ చేసుకుని ఆల్మోస్ట్ 6 months వరకు యూజ్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దామా మరి. దీనికోసం బాగా తాజాగా ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయలను తీసుకుంటే వాటిల్లో రసం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం స్టోర్ చేసుకోవడానికి కూడా బాగా ఉపయోగపడతాయి. వీటిని తీసుకొని వీటి మొత్తాన్ని కూడా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా లెమన్స్ అన్నింటినీ కూడా కట్ చేసుకొని ఇప్పుడు ఒక బౌల్ అనేది తీసుకోండి. ఒక బౌల్ తీసుకొని కట్ చేసిన లెమన్స్ని రసం అనేది తీసుకోవాలి. ఈ రసం తీసుకునేటప్పుడు గింజలు లేకుండా ఓన్లీ రసాన్ని మాత్రమే తీసుకోవాలి. లెమన్స్ కట్ చేసేటప్పుడే 1-2 సార్లు చెక్ చేసుకోండి అవి తాజాగా ఉన్నాయా లేదా అని. ఎందుకంటే ఒక్క లెమన్ పాడైనా కూడా జ్యూస్ మొత్తం కూడా పాడైపోతుంది కాబట్టి సో జాగ్రత్తగా చెక్ చేసుకుని అన్ని కాయల నుంచి కూడా రసం అనేది తీసుకుని ఈ విధంగా బౌల్లో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, గింజలు లేకుండా రసం అనేది తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గాజు బాటిల్ తీసుకొని ఈ జ్యూస్ని గాజు బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. గాజు బాటిల్ మాత్రమే యూజ్ చేయండి. ప్లాస్టిక్ అనేది ఆరోగ్యానికి హానికరం కాబట్టి ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిద్దాం. సో ఈ విధంగా జ్యూస్ మొత్తాన్ని బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దీన్ని మనం ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం. ఈ నిమ్మ చెక్కల్ని వేస్ట్ చేయకుండా ఎండపెట్టి పౌడర్ చేసుకుని సున్నిపిండిలోను మరియు ఫేస్ ప్యాక్లోను యూజ్ చేసుకుంటే స్కిన్కి చాలా మంచిది. ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 months వరకు నిల్వ ఉంటుందండి. మనకి 6 months అవసరం లేదండి, అట్లీస్ట్ సమ్మర్ వరకు ఉన్నా కూడా సరిపోతుంది కదా. ఇది నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరిపోతుందండి. హ్యాపీగా సమ్మర్ మొత్తం లెమన్స్కి ఎలాంటి టెన్షన్ లేకుండా లెమన్ వాటర్, షర్బత్ ఏవైనా డ్రింక్స్ ఎంజాయ్ చేయొచ్చండి. నచ్చిందా మీకు? మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో చాలా మందికి అవసరము. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే సమ్మర్ వచ్చేస్తుంది కదా మరి.